హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోయింది. దానికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. జగన్ సర్కార్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు మరో ముందడుగు వేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ప్రత్యేక ఓపీ కౌంటర్ మొదలైంది. ఈ కౌంటర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రారంభించి హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించమన్నారు కలెక్టర్ ఢిల్లీరావు. ప్రతి సోమవారం గ్యాస్ట్రోఎంట్రాలజీ, మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్ మెడిసిన్ పరీక్షలు చేస్తారు. బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, అలాగే శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి మందులు ఇస్తారు. హైపోథైరాయిడ్, రక్తపోటు, నెఫ్రోటిక్ సిండ్రోమ్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సేవలు ప్రారంభించామన్నారు. సో ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా హెల్త్ స్కీమ్ ద్వారా విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఓపీని అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.